మ్యాక్‌బుక్ ఎయిర్ ఈ ల్యాప్‌టాప్‌ని నేను ఒక 1 ½ 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నేను ఈ ల్యాప్‌టాప్ గురించి ఒక రివ్యూలా కాదు గానీ, ఒక పర్సనల్ ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. సో, ఎవరికైనా కూడా మీరు స్టూడెంట్స్ అయినా కూడా ఆర్ మీ ఫ్రీలాన్సింగ్ చేస్తున్న ఆర్ మీరు కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, కొత్త టెక్నాలజీస్ లాంటివి నేర్చుకోవాలనుకున్నా కూడా అంటే మనకి ల్యాప్‌టాప్ అయితే ఒక మ్యాండేటరీ. ఎవరైనా ల్యాప్‌టాప్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఇదొక మంచి ల్యాప్‌టాప్ అనేది దీన్నైతే ట్రై చేయండి మ్యాక్‌బుక్ ఎయిర్‌ని. సో, నేను దీని అంటే ఎందుకని నేను చెప్తాను. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో, ఎందుకంటే ఇన్ జనరల్ నార్మల్ విండోస్ ల్యాప్‌టాప్స్ కొనగూడదా విండోస్ వర్సెస్ యాపిల్‌కి ఒక వార్ అనేదైతే ఉంటుంది. కొంతమందికి విండోస్ సపోర్ట్ చేస్తారు. కొంతమంది మ్యాక్‌బుక్ సపోర్ట్ చేస్తారు. యాపిల్ ప్రొడక్ట్స్‌ని లైక్ చేస్తారు. పర్సనల్‌గా మొబైల్ అయితే అది ఏదైనా కూడా పెద్ద అవసరం లేదని నేను అనుకుంటాను. అంటే ఏదైనా ఒకటే అని నేను నమ్ముతాను. అంటిల్ అన్లెస్ మీరు ఒక సెలబ్రిటీ అయ్యి మీకు రెగ్యులర్ ఫోటోస్ తీసుకోవాలని అనుకుంటే తప్ప ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా, ఐఓఎస్ అయినా పెద్ద తేడా అయితే ఉండదు. బట్ ల్యాప్‌టాప్‌కి వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే మీరు ప్రొడక్టివ్‌గా ఉండాలంటే మీరు స్పీడ్‌గా వర్క్ చేయాలి. స్పీడ్‌గా వర్క్ చేయాలంటే మీ ల్యాప్‌టాప్ అలా ఉండాలి. సో, నేను తీసుకున్న ల్యాప్‌టాప్ ఏంటంటే యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ అది 256 జీబీ హార్డ్ డిస్క్ ఉంటుంది. 8 జీబీ ర్యామ్. బట్ ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే M1 చిప్. సో, యాపిల్‌కున్న ఒక స్పెషాలిటీయే ఈ M1 చిప్. ఈ M1 చిప్ అనేది ఒక ప్రాసెసర్. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇది కట్టింగ్ ఎడ్జ్ సూపర్ ఫాస్ట్‌గా ఉంటుంది ఇది. ఎలాంటి టాస్క్ అయినా కూడా మీరు మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నా, వీడియో ఎడిటింగ్ లాంటివి చేస్తున్నా కూడా, కోడింగ్ నేర్చుకుంటున్నా కూడా, గేమింగ్ యాప్స్ లాంటివి డెవలప్ చేయాలనుకున్నా కూడా, ఈ దేనికైనా కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, నేను ప్రీవియస్‌గా విండోస్ ల్యాప్‌టాప్స్ చాలా యూజ్ చేశాను. బట్ నేను చూసిన ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, నేనెప్పుడు గూడా అంటే వర్క్ చేసేటప్పుడు ఒక 12, 13 ట్యాబ్స్ ఒకేసారి ఓపెన్‌లో ఉంటాయి. నాకు ఏది గూడా డిస్టర్బ్ చేయడం నచ్చదు. ఏది క్లోజ్ చేయడం కూడా. ఎందుకంటే నాకెప్పుడు అన్నీ అందుబాటులో ఉండాలనుకుంటాను. బట్ విండోస్‌లో యూజ్ చేసేటప్పుడు ఏంటంటే లాగ్ అనేది ఉంటుంది. అంటే సేమ్ బడ్జెట్‌లో చెప్తున్నాను నేను 60,000, 70,000 రేంజ్‌లో ఉన్న విండోస్ ల్యాప్‌టాప్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మ్యాక్‌బుక్ కూడా ఇంచుమించు 70-80 ఆ రేంజ్‌లో ఉంటుంది. ఇంకా కూడా తగ్గొచ్చు సేల్స్ ఉన్నప్పుడు. ఏంటంటే డిఫరెన్స్ మ్యాక్‌బుక్‌లో నేను ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాను. ఒక 15 ట్యాబ్స్ అలాగా. ఇప్పటికి నేను లాగ్ అనేది చూడలేదు. స్లో అవ్వడం అనేది చూడలేదు. బట్ విండోస్‌లో అయితే ఆ ప్రాబ్లమ్ ఉంది. సో, అందువల్ల నేను హైగా అన్ని ల్యాప్‌టాప్స్ యూజ్ చేశాక ఇప్పటిదాకా 5, 6 ల్యాప్‌టాప్ బ్రాండ్స్ యూజ్ చేశాను. డిఫరెంట్ వేరియంట్స్ చూశాను. ఇది ఆఫీస్ ల్యాప్‌టాప్స్ కానివ్వండి, పర్సనల్ ల్యాప్‌టాప్స్ కానివ్వండి. బట్ అన్నిట్లో నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. మీరు స్టూడెంట్స్ అయినా నేను చెప్పాను కదా! ఫ్రీలాన్సర్స్ అయినా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నా ల్యాప్‌టాప్ పర్చేస్ చేయాలి అనే ఒక ఐడియా ఉంటే దిస్ ఈజ్ ద గో టు థింగ్. పీపుల్ అంటే చాలామంది చెప్తారు ఇలాగ దీంట్లో మళ్ళీ మ్యాక్‌బుక్ ప్రో ఉంటుంది, అడ్వాన్స్ ఉంటుందని. బట్ మీకు అంత అడ్వాన్స్ అవసరం లేదు. మీరు బడ్జెట్‌లో తీసుకోవాలి అనుకుంటే మ్యాక్‌బుక్ ఎయిర్ అనేది చాలా బెస్ట్. ఎందుకంటే మ్యాక్‌బుక్ ప్రో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. దానికి దీనికి ఒక 20,000-30,000 డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే దీంట్లో మీకు సరిపోతుంది బిగినర్ టు ఇంటర్మీడియేట్ ఏదైనా కూడా. మీరు మరీ ప్రొఫెషనల్ ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నారు అంటే మీకు సెకండ్స్‌లో అవుట్‌పుట్ కావాలి అలాంటప్పుడు మాత్రమే ప్రోకెళ్ళండి. మాక్సిమం మ్యాక్‌బుక్ ఎయిర్ అయితే సరిపోతుంది. స్టూడెంట్స్‌కైనా, ఫ్రీలాన్సర్స్‌కైనా, కోడింగ్ చేయాలనుకునే ఎవరికైనా కూడా ఆల్మోస్ట్ రెండిటికి పెద్ద తేడా ఉండదు. కొన్ని మైనర్ థింగ్స్ మాత్రం ఆ డిఫరెన్స్ కూడా మీరు చూడలేరు. మీరు ఆ లెవెల్‌లో ఉన్నంత వరకు. సో, మీరు ల్యాప్‌టాప్ పర్చేస్ చేయాలి, ప్రొడక్టివ్‌గా ఉండాలి, ల్యాగ్ ఉండకూడదు, ఫాస్ట్‌గా ఉండాలంటే నా సజెషన్ మ్యాక్‌బుక్ ఎయిర్. ఎందుకంటే నేను పర్సనల్‌గా యూజ్ చేశాను. ఒక మోర్ దెన్ 1 ½ ఇయర్ 19, 20 మంత్స్ ఏమో నేను యూజ్ చేశాను ఇప్పటివరకు. సో, నా ఎక్స్‌పీరియన్స్‌లో అయితే నాకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపిస్తుంది. ప్రీవియస్‌గా నేను అన్నిటికి ల్యాప్‌టాప్ మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే మెయిన్ ఈ రీజన్ ఏంటంటే ఈ ల్యాగ్ అని. బట్ ఏంటంటే నేను నోట్‌బుక్ పెట్టుకొని తిరుగుతున్నట్టు తిరుగుతున్నాను. ప్రతి దగ్గరికి నేను తీసుకెళ్తాను. ప్రతి చిన్న వర్క్ కూడా దీంట్లోనే అంత డిపెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. అంటే ఆ స్పీడ్ అలా ఉండడం వల్ల. సో, అందువల్ల మ్యాక్‌బుక్ ఎయిర్ నేను రికమెండ్ చేస్తాను ఎవరైనా ల్యాప్‌టాప్ పర్చేస్ చేయాలనుకుంటే. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఇది ఒక రివ్యూ మాత్రమే కాదు. ఇది నా పర్సనల్ సజెషన్. ఎవరైనా కూడా ల్యాప్‌టాప్ పర్చేస్ చేయాలి అని నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు రెగ్యులర్‌గా. ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్స్‌లో కానీ ఆహ్, ఇంకేదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా ల్యాప్‌టాప్ సజెషన్ అని. ఈ వీడియో ఇలా అడిగిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ల్యాప్‌టాప్ కొత్తది పర్చేస్ చేయాలన్న ఐడియా ఉన్న వాళ్ళకి కూడా ఇది అయితే హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.